యాక్చువల్లీ మనం చూడాలి అంటే చపాతీ తిన్నా మంచిదే, రైస్ తిన్నా మంచిదే. ఎందుకంటే సౌత్ వాళ్ళకి వచ్చేసి మనకి రోజు రైస్ తినటం బాగా అలవాటు. అదే నార్త్ ఇండియన్స్ చూడండి చపాతీ తింటారు. కానీ అలా అని సౌత్ వాళ్ళు లావుగా ఉన్నారు, నార్త్ వాళ్ళు సన్నగా ఉన్నారు అని కదా, పర్సన్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే చపాతీలోను రైస్లోని డిఫరెన్స్ ఏంటి, ఆ రెండిట్లో ఏది మంచిది అనేది చూడాలి అంటే చపాతీలో వచ్చేసి మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది, రైస్లో వచ్చేసి తక్కువగా ఉంటుంది. అందుకని కొంచెం లావుగా ఉండేవాళ్ళు మళ్ళీ మనం ఫైబర్గా తక్కువగా ఉండేది తింటే అప్పుడు మనకి బరువు పెరిగే ఛాన్సెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. అది మళ్ళీ మన నైట్ ఏంటంటే మనం ఎక్కువ యాక్టివ్గా కూడా ఉంటాం, ఎక్కువ నడవటం కానీ తింటాము, ఒక అరగంట గంట కూర్చుంటాం పడుకుంటాం. సో మనం ఫిజికల్గా ఎక్కువ యాక్టివ్గా ఉండం కాబట్టి దాంతో మళ్ళీ ఎక్కువ కార్బ్స్ ఉండే పదార్థాలు, పిండి పదార్థాలు అంటారు యూజువల్గా, అది ఎక్కువగా తినేస్తే మనకి బాడీ అది డైజెస్ట్ అయ్యి రైస్ షుగర్ డైజెస్ట్ అయ్యి అది అబ్జర్ప్షన్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి రాత్రి మనం ఎక్కువగా పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేది తినేది ప్రిఫర్ చేస్తే మనకి అది డైజెషన్ కూడా టైం ఎక్కువగా ఉంటుంది. అది స్లోగా త్రూ అవుట్ ద నైట్ కూడా మనకి ఎనర్జీ లెవెల్స్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కంపారిటివ్గా రైస్కి చపాతీకి చూస్తే చపాతీ విల్ బి బెటర్. అలా అని రైసే తినద్దు అస్సలు మంచిది కాదు అని కాదు, కాకపోతే క్వాంటిటీ ఇది కొంచెం తక్కువ రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువ చేసుకుని చపాతీ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ చేసుకుంటే అది మనకి బెటర్ అన్నమాట లాంగ్ టర్మ్లో చూస్తూ ఉంటే. అలానే ఇప్పుడు చపాతీలో కూడా రకరకాల చపాతీలు ఉన్నాయి, జొన్న రొట్టెలు తింటాము, గోధుమ రొట్టెలు తింటాము. సో ఆ రెండిట్లో చూస్తే మళ్ళీ మనకి గోధుమ జొన్న రొట్టెలు మంచివి అనమాట. ఎందుకంటే దాంట్లో మనం గోధుమలో ఉండేదానికంటే జొన్న రొట్టెల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అది మంచిది. కాబట్టి ఆ రెండిట్లో చూస్తే జొన్నది కానీ సజ్జ రొట్టెలు కానీ చాలా మంచిది. రొట్టెల్లాగానే కాకుండా మీరు జస్ట్ జొన్నలు అలానే జొన్న అన్నం కానీ లేకపోతే రాగి సంగటి చేసుకుంటాము. సో రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, బాజ్రా అంటాము, అలాంటి సజ్జ రొట్టెలు ఇవన్నీ మంచివి. రొట్టెలైనా తినచ్చు, లేకపోతే అలాగే మనం వండేసుకుంటే రైస్కి బదులు వాటిని జొన్న సంకటో లేకపోతే రాగి సంకటి లేకపోతే బాజ్రాతోని మిల్లెట్స్ అంటారు. ఇప్పుడు మీరు రకరకాల మిల్లెట్స్ వస్తున్నాయి, 9 రకాల మిల్లెట్స్ ఉంటాయి. అందులో ఏ మిల్లెట్స్ తిన్నా కానీ మీరు రైస్ లాగా వండుకొని రైస్కి బదులు అది తీసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. హలో అండి, నా పేరు లక్ష్మీశ్రీ పాండ్రాల, నేను న్యూట్రిషనిస్ట్ని. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలామంది డిఫరెంట్ ఏజ్ వాళ్ళు వస్తుంటారు. అందులో ఎస్పెషలీ అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ టీనేజ్, కాలేజ్ ఏజ్, జాబ్ చేసే వాళ్ళు అడుగుతుంటారు, మేడం పార్టీ ఉంది, నాకు ఇన్స్టెంట్ గ్లో కావాలి, నెక్స్ట్ వీక్ ఏదో పార్టీ ఉంది, నేను లేదా పెళ్ళవుతోంది, నాకు ఇన్స్టెంట్గా నా ఫేస్ గ్లో అయిపోయేలాగా అలాంటి ఫుడ్స్ ఏదైనా చెప్తారా, లేదా ఏదైనా చిట్కాలు చెప్తారా అని అడుగుతుంటారు. ఇన్స్టెంట్ గ్లో కావాలి అంటే మనకి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, అంటే కాస్మెటిక్స్ ఉన్నాయి. కానీ నేను దాన్ని ఎక్కువగా అది మనకేంటంటే టెంపరీ, ఎక్కువ రోజు అది 10 నిమిషాలు ఎక్కువ గంట సేపు ఉంటుంది, 2 గంటలు. కానీ దానికి బదులు మనం ముందు నుంచే జాగ్రత్తగా ప్రాపర్ ఫుడ్ తీసుకోవటం చేసామంటే ఆ గ్లో అనేది మీకు గంట సేపు 2 గంటలో కాకుండా పర్మనెంట్గా ఉండేది చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఆ ఏజ్లో మంచి ఏజ్లో ఉన్నారు కాబట్టి యూ క్యాన్ డెఫినెట్లీ మెయింటైన్ దట్ గ్లో ఆన్ యువర్ ఫేస్. అలా చేయాలి అంటే మనం లోపల నుంచి అంటే బాడీ ఇన్సైడ్ ద బాడీ ఇట్ షుడ్ బి క్లీన్ అండ్ నీట్. ప్రాపర్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా హెల్తీ ఫుడ్ తిన్నారు అంటే అది గ్లో అనేది త్రూ అవుట్ ద డే మనకి మెయింటైన్. అలాంటి ఫుడ్స్ ఏం తినచ్చు, అలాంటి ఫుడ్స్ అంటే ఎక్కువ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బాడీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తూ ఉంటుంది, ఫేసే కానివ్వండి బాడీ హెల్తీ మెయింటెనెన్స్కే కానీ అలా మెయింటైన్ అవుతుంది. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్స్. వైటమిన్ ఏ, సి, ఈ ఇట్లాంటివన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఈ ఫుడ్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తిన్నాము అంటే బాడీ గ్లో మెయింటైన్ అవుతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా హైగా ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వైటమిన్ సి ఎక్కువగా ఉండేది మనకి వెరీ ఈజీగా దొరికేది నిమ్మకాయ కానీ ఉసిరికాయ కానీ, ఇది వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అది రోజు తాగారనుకోండి, నిమ్మకాయ అంతా ఒక 3-4 రూపీస్లో మనకు వస్తుంది. దట్ ఈస్ ద చీపెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. అది రోజు తీసుకుంటే నిమ్మకాయ నీళ్ళు పొద్దున్న లేవగానే అది ఒక గ్లాస్ వాటర్ తాగేస్తే మీకు ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది, అలాగే స్కిన్ గ్లో కూడా అవుతుంది. కానీ చిన్న చిట్కా కూడా చెప్తానండి, టొమాటో జ్యూస్ విచ్ ఈజ్ ఈ టొమాటోస్ ఆర్ మనకి రోజు ఈజీగా అవైలబుల్ అట్ హోమ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్, రైట్? సో టొమాటో జస్ట్ కట్ అ టొమాటో అండ్ ఆ టొమాటోని మొహం మీద రాసుకుంటూ జ్యూస్ రాసేసుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేసేసేయండి. తర్వాత వాటర్తో కడిగేసేయండి. దట్ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ గ్లో. టొమాటోనే కాకుండా ఈవెన్ పొటాటో జ్యూస్ ఆల్సో, అది కూడా మనకి ఫేషియల్కి బాగా క్లీన్ హెల్ప్ చేస్తుంది. సో పొటాటో ఇలా జస్ట్ కట్ చేసేసుకొని అందులో వచ్చే లేదంటే దాన్ని గ్రేట్ చేయండి. గ్రేట్ చేసేసి వచ్చే జ్యూస్ వచ్చేసి ఫేస్ మీద పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసేసి చల్ల నీళ్ళతో కానీ నార్మల్ వాటర్తో కానీ కడిగేసేసుకుంటే అది కూడా ఫేస్కి ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. అలాగా ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలండి. బట్ మనం పర్మనెంట్గా లోపల నుంచి గ్లో అనేది కీప్ యువర్ సెల్ఫ్ స్ట్రెస్ ఫ్రీ, and keep healthy food all the time. Hydration is very key for your healthiness of your body. స్కిన్ హెల్దీగా ఉండాలి, ఆ యంగ్ లుక్ ఉండాలి అనేది మెయిన్గా ఎస్పెషలీ వాటర్ డ్రింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కోక్స్ కాఫీస్ ఎక్కువగా తాగేస్తూ ఉంటే మీరే చూస్తారు. 2 days ట్రై చేసి చూడండి, ఎక్కువగా కోక్ తాగండి, ఎక్కువగా టీ తాగండి, 2 days మీకు ఫేస్ అంతా డ్రైనెస్ తెలిసిపోతుంది. అదే రోజంతా నీళ్లు ప్రాపర్గా తాగుతూ ఉన్నారు అంటే స్కిన్ హెల్త్గా మెయింటైన్ అవుతుంది. దాంతో ఇన్స్టెంట్ గ్లో ఏంటి త్రూ అవుట్ ద డే మీ హెల్త్ ఇట్ విల్ బి రియల్లీ గ్లోయింగ్ క్వైట్ అ లాట్. ఇట్ విల్ గివ్ యూ దట్ healthy look on your face. So to maintain that healthy look on your face or your body, that freshness has to be there, that suppleness has to be there, no dryness you wanted. So those even the lips also, if you want, they want you to be soft, right? Soft lips, moist lips we call it as. So keep yourself well hydrated properly. That gives you a very good healthy look and fresh look on your face. Hello andi, na peru Lakshmi Sri Pandrala. నేను న్యూట్రిషనిస్ట్ని. చాలామంది అమ్మాయిలకే కానీ అబ్బాయిలకే కానీ ఎవరికైనా సరే తెల్లగా ఉండాలని చాలా ఇష్టం కదా. సో దాని గురించి చాలామంది అడుగుతుంటారు, మేడం కొంచెం తెల్లగా అవ్వాలి నేను, ఏదైనా ఫుడ్ చెప్పండి, ఏదైనా క్రీమ్ చెప్పండి అని అడుగుతుంటారు. మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఫేస్ స్కిన్ తెల్లగా అవ్వడానికి. అది ఏంటంటే గ్లూటాథియోన్ అనే ఒక ఇది ఉంటుంది, దాని మూలాన స్కిన్ తెల్లగా అవుతుంది. సో క్రీమ్స్ పనిచేస్తాయి, కానీ కొన్ని క్రీమ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయనుకోండి. కాకపోతే న్యాచురల్గా మనం చూడాలి, తెల్లగా అవ్వాలి, స్కిన్ బాగా ఉండాలి అంటే ఈ గ్లూటాథియోన్ అనేది కొన్ని ఫుడ్స్లో కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ గ్రీన్ లీవ్స్ తీసుకోండి, పాలకూరలో ఉంది. ఈ ఆయిలీ ఫిషెస్ అని అంటారు, సాల్మనే కానీ లేకపోతే మనకి ఇక్కడ ఈజీగా దొరికే రోహు ఫిష్ అలాంటి అవి మంచివండి. అది స్కిన్కి మంచిది కాబట్టి ఆబ్వియస్గా మనకి స్కిన్ హెల్తీ చేస్తుంది. మనకి ఇండియాలో చెప్పాలి అంటే ఈ మధ్యన అవకాడో అనే ఫ్రూట్ కూడా బాగానే దొరుకుతుంది. అది మొత్తం సాలెడ్ లాగాను తినచ్చు, లేకపోతే బ్రెడ్లో పేస్ట్ చేసేసి బ్రెడ్ మీద పెట్టుకొని కూడా తినచ్చు. ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. చీప్గా చెప్పాలి, వెరీ ఈజీగా దొరికేది చెప్పాలి అంటే టమాటోయే కానీ బెండకాయ కానీ పొమగ్రెనేట్ ఇలాంటివన్నీ కూడా చాలా మంచివి స్కిన్కి. ఈ ఫుడ్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ ద స్కిన్ తిన్నాము అంటే మనకి ఓవరాల్గా తెల్లగానే ఉండి డల్గా ఉందనుకోండి ఏం హెల్ప్ కాదు కదా. సో ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలి మనం. సో ఎక్కువ వాటర్ తాగుతూ ఉండి ఈ టమాటోస్, పాలకూర, గ్రీన్ లీఫీ వెజిటేబుల్, మేతి, లేకపోతే ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ లైక్ అవకాడో కానీ బెండకాయ, యాపిల్స్ ఇలాంటివి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటే దోస్ స్కిన్కి మంచి హెల్ప్ చేస్తాయి. హెల్తీగాను ఉంటుంది,
అది ఫ్రెష్ లుక్ కూడా ఎక్కువసేపు ఉంటుందండి. డల్నెస్ అనేది లేకుండా ఉంటే మనకి కలర్ ఏదైనా సరే డల్నెస్ లేకపోతే స్కిన్ హెల్తీగా ఉంటే దట్ గివ్స్ యూ అ మచ్ బెటర్ లుక్ ఆన్ యువర్ ఫేస్ రాదర్ దెన్ ఓన్లీ ఫెయిర్గా ఉండి డ్రైగా ఉంటే కూడా ఇట్స్ నాట్ గుడ్ కదా. అది మనకి ఫ్రెష్ లుక్ ఇవ్వదు, హెల్దీ లుక్ ఇవ్వదు. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్ బాడీ హెల్దీగా ఉంటే ఎక్స్టర్నల్ మనం ఏదైతే తింటామో అదే మనకు కనిపిస్తుంది. సో హెల్దీ ఫుడ్ తిన్నారనుకోండి ఫేస్ కూడా హెల్దీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. హలో అండి, నా పేరు లక్ష్మీశ్రీ పాండ్రాల, నేను న్యూట్రిషనిస్ట్ని. చాలామందికి అమ్మాయిలకి అనే కాదు చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, రాత్రి పడుకునే ముందు ఏమి తింటే పొద్దున కల్లా నా ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది మేడం, నా పొద్దున లెగంగానే ఫేస్ అంతా డ్రైగా అయిపోతుంది, ఆయిలీగా ఉంటుంది, ఏం తినమంటారు, పడుకునేప్పుడు ఏం చేస్తే నా ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది అని. ఫేస్ ఫ్రెష్నెస్ అనేది మెయిన్గా స్కిన్కి సంబంధించింది కదండి. సో స్కిన్ హైడ్రేషన్ సరిగ్గా ఉంటే డెఫినెట్గా ఫ్రెష్గా ఉంటుంది. సో దానికి పడుకునే ముందే అనే కాకుండా ముందు రోజంతా మనం నీళ్లు సరిగ్గా తాగుతూ ఉంటే ఫేస్ దట్ స్కిన్ ఫ్రెష్నెస్ విల్ డెఫినెట్లీ బీ మెయింటైన్. Yes, there are certain foods also which can be included which will keep your face skin fresh. Vitamin C is the best food. అలాగే వైటమిన్ ఈ లైక్ సో ఫర్ ఎగ్జాంపుల్ పడుకునే ముందు 4 రోజు వాల్నట్స్ తిన్నాం అనుకోండి, అది మీ బాడీని బాగా రిలాక్స్ చేస్తుంది. బాడీ రిలాక్స్ అయ్యింది, మైండ్ రిలాక్స్గా ఉంది అంటే ఏంటి, మనకి మంచి నిద్ర వస్తుంది. మంచి నిద్ర వచ్చింది అంటే డెఫినెట్గా మనం ఫ్రెష్గా లెగిస్తాం. సో అలాంటిగా అనమాట. సో అంతేగాని ఈ తినంగానే పొద్దున్నే ఫ్రెష్గా ఉంటుంది అని కాకుండా నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగేసేసి ఒక 4 వాల్నట్స్ తింటే మంచి నిద్ర వస్తుంది, బాడీ కూడా హైడ్రేషన్ కూడా మనం రోజంతా నీళ్ళు బాగా తాగాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. ఈ రెండే కాకుండా ఎక్కువగా గ్రీన్ లీవ్స్ కూడా అంటే పాలకూర, తోటకూర ఇలాంటివి, ఫ్రూట్స్ కూడా వైటమిన్ సి లైక్ ఆరెంజ్ లేకపోతే లెమన్ జ్యూస్